సండే స్పెషల్ మేము ఇన్ని వంటకాలు అయితే కుక్ చేసుకున్నాము. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. నేను ఈరోజు మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చాను. వస్తూ అమ్మ ఈరోజు మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చి వాళ్ళకు హాఫ్ ఉంచుకొని మాకు మిగతావి అయితే ఇచ్చింది. ఎప్పుడు కూడా మా అత్తయ్య చేపల పులుసు పెడతారు కదా, ఈరోజు అయితే నేను ట్రై చేశాను ఎలా వస్తుందని. నిజంగా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ మా అత్తయ్య ఎలా చేస్తారో సేమ్ అలానే వచ్చిందంట. అమ్మ అయితే మొత్తం 2 చేపలు అయితే తీసుకుందంట. 2 కూడా 400 అనుకుంటాను. బాగానే వచ్చాయి. కొన్ని అయితే పులుసులా పెట్టాను, ఇంకా కొన్ని అయితే ఫ్రై చేసుకున్నాము. మా హస్బెండ్కి ఏమొచ్చి చేపల పులుసు, ఇంకా మా పాపకి ఏమొచ్చి ఫిష్ ఫ్రై. తను పులుసు తిందు, చేపల ఫ్రై తింటుంది. ఇంకా నాకు వచ్చేసి రొటీన్గా చికెన్ కర్రీ. నాకు అదేంటో తెలీదు, ఎప్పుడు కూడా చేపలు కానీ తింటే మాత్రం డైజెస్ట్ అవ్వకుండా వామిటింగ్స్లా అయితే అయిపోతుంది. ఇంకా ఈరోజు బిర్యానీ అయితే చేసుకోలేదు. రేపు మా ఊర్లో తీర్థం ఉంది, రేపు బిర్యానీ చేస్తాను. అందుకే ఈరోజు వైట్ రైస్ అయితే చేసుకున్నాము. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుండగా ఇంకా మా అర్షికి స్పెషల్ ఉండాలి కదా, అందుకోసమని తను ఇంకా చికెన్ అవేం తిండు, మ్యాక్సిమం ఎగ్గే తింటాడు. ఎగ్తో అయితే ఈరోజు ఆమ్లెట్ అయితే చేశాను. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్